నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ నేను మీ బాలు సిర్నేని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే చోట 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు కల్పించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత వసతి గృహాల్లో సరైన సదుపాయాలు లేవన్నారు. అందుకే అన్ని రకాల మౌలిక వసతులతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామన్నారు సీఎం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం కింద సివిల్స్ ప్రిలిమినరీ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సచివాలయంలో 1,00,000 చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంబ్రిడ్జిలో, ఆక్స్ఫర్డ్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నామంటూ చాలా మంది గర్వంగా చెబుతుంటారని, అలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నామని భవిష్యత్తులో విద్యార్థులు చెప్పుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. 10-15 రోజుల్లో అన్ని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించి వాటిలో ఖాళీలన్నీ భర్తీ చేయబోతున్నామని వివరించారు. విద్యార్థులను రెచ్చగొట్టి కొంతమంది రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, గతంలో కూడా విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందారని తెలిపారు. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన వారికే కాకుండా మెయిన్స్లో ఉత్తీర్ణులైన ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన వారికి మరో 1,00,000 చొప్పున సాయం అందిస్తామన్నారు. పోటీపడి చదవడం వల్ల ఎస్ఐ నియామకాల్లో సగం నల్గొండ జిల్లా వారికే వస్తున్నాయని, సివిల్స్లోనూ అలాంటి పోటీ ఏర్పడాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం సివిల్స్ ప్రిలిమ్స్ పూర్తి చేసిన వారంతా అంతిమంగా ఎంపికయ్యేలా బాగా కష్టపడాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న సింగరేణి అధికార బృందాన్ని అభినందించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించడాన్ని బట్టి విద్యపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి స్పష్టమవుతుందని చెప్పారు. చరిత్రలో తొలిసారి విద్యకు సంబంధించిన అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోందని బట్టి అన్నారు. రాష్ట్రంలోని దాదాపు 63 ఐటీఐలు మూసివేత దిశలో ఉండగా వాటికి జవసత్వాలు కల్పించేలా అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా హైడ్రాకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. చెరువుల పరిరక్షణకు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని ఆయన వివరించారు. హైదరాబాద్ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణకు గురైన చెరువులను కాపాడేందుకు హైడ్రాను తీసుకొచ్చామన్నారు. దీని యాక్షన్ ప్లాన్ ముందుగా రాజధాని నగరంలో, ఆ తర్వాత జిల్లాల్లో విస్తరించనుందన్నారు. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల సమతుల్యత కోసం హైడ్రా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ లెక్కల్లోని చెరువుల రికార్డుల ప్రకారం డ్రైవ్ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల కబ్జాలపై సమాచారం ఇవ్వాలన్నారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు ఇందుకోసం పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదన్నారు మంత్రి. హైదరాబాద్ ఒకప్పుడు లేక్ సిటీగా ఉండేదని, క్రమంగా ఆక్రమణలు పెరిగిపోయాయన్నారు. 33 జిల్లాల్లో ఎక్కడ కబ్జాలు జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు మంచి చేసే ఈ ఉద్యమంలో అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. భారత విజ్ఞాన పరిశోధన సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో రూపొందించిన డ్రైవర్ లేకుండా నడిచే కారు అద్భుతంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు ప్రశంసించారు. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాను కూడా డ్రైవర్లెస్ వెహికల్లో ప్రయాణం చేశామని, అక్కడికంటే అద్భుతమైన అనుభూతి కలిగించిందని మంత్రి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి క్యాంపస్లో డ్రైవర్లెస్ వెహికల్లో మంత్రి శ్రీధర్బాబు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఐఐటి డైరెక్టర్ మూర్తి ప్రయాణించారు. అంతకుముందు ఐఐటి పరిశోధన సంస్థ పనితీరు గురించి మంత్రి శ్రీధర్బాబు డైరెక్టర్ మూర్తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐఐటి హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ మన దేశానికి గర్వకారణంగా పేర్కొన్నారు. ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన విషయాలను తమ సహచరులతో మాట్లాడి అన్ని ప్రభుత్వ విభాగాల్లో వినియోగించుకునే విధంగా చూస్తామన్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అన్ని రంగాల్లో వినియోగించుకుంటామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ని టూరిజం హబ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కోనసీమ జిల్లాలోని పిచ్చుకలంక పర్యాటక ప్రాంతాన్ని ఒబెరాయ్ గ్రూప్ పరిశీలించింది.
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలను మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. టెంపుల్ టూరిజంతో పాటు పూర్తి స్థాయిలో టూరిస్టు హబ్గా ఏపీని మారుస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంకలోని పర్యాటక ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యానందరావుతో పాటు ఒబేరాయ్ సంస్థ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఉన్న 56 ఎకరాల స్థలాన్ని ఒబేరాయ్ ప్రతినిధులు పరిశీలించారు. కాటన్ బ్యారేజ్ వద్ద ఉన్న గోదావరి అందాలను తిలకించారు. గోదావరి వరద ఉధృతి, స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి ప్రతినిధులకు వివరించారు. ఈ ప్రాంతంలో ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలైన కాకినాడలోని హోప్ ఐలాండ్ కోరంగి అభయారణ్యం, కోనసీమ అందాలు, కడియం నర్సరీలు, మారేడుమిల్లి ఎకో టూరిజం తదితర ప్రాంతాలను ఒబేరాయ్ సంస్థ ప్రతినిధులకు వివరించారు. అత్యధిక జనాభా ఉన్న గోదావరి జిల్లాలో టూరిజం అభివృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలను ఒబేరాయ్ సంస్థల ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, గండికోటల్లో రిసార్ట్లు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఇప్పటికే అంగీకారం తెలిపిందన్న మంత్రి, అదే తరహాలో పిచ్చుకలంకలోనూ రిసార్ట్లు నిర్మిస్తే పర్యాటకంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అదేవిధంగా మదనపల్లె హార్స్లీ హిల్స్లోనూ రిసార్ట్స్ నిర్మిస్తే బాగుంటుందన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించామన్న ఒబేరాయ్ సంస్థ ప్రతినిధులు త్వరలోనే ఆచరణాత్మక ప్రణాళికతో వస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో అవినీతి కొత్త పుంతలు తొక్కిందని మంత్రి నారాయణ అన్నారు. టీడీఆర్ బాండ్ల రూపంలో వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు. మున్సిపల్ శాఖలోని సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరపాలక పట్టణాభివృద్ధి అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, యూడీఎస్ల పనితీరుపై సమీక్ష చేశారు. కండలేరు, బాలాజీ జలాశయాల్లో నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతిలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాలను తేలుస్తామని స్పష్టం చేశారు. 2014 నుండి 2019 మధ్య ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అభివృద్ధి జరిగిందని తెలిపారు మంత్రి. వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర నిధులకు రాష్ట్ర వాటా కేటాయించలేదని ఆరోపించారు. 2023-24లో కేంద్రం కేటాయించిన నిధులను దారి మళ్లించారని అన్నారు. తుడాలో జీతాల కోసమే 15 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఏ అభివృద్ధి సంస్థకు లేని రీతిలో తుడాలో ఖర్చులు చేశారని మండిపడ్డారు. ఉద్యోగులను నియమించి సొంత పనులకు వాడుకున్నారని అన్నారు. ఉద్యోగ నియామకాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్నిమాపక, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలతో తమ శాఖ సాఫ్ట్వేర్ను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. ప్రజలను తిప్పకుండా వీలైనంత తొందరగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పనును కూడా త్వరలోనే రద్దు చేస్తామని తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ దుర్మార్గ పాలనలో అన్నా క్యాంటీన్ల వ్యవస్థ దారుణంగా తయారైందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కోటబొమ్మాలి మండల కేంద్రాల్లో నాయకులతో కలిసి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అనంతరం ఇచ్చాపురం నుంచి విశాఖకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు. వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పెట్టించాడు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఊకాతంలో కలిపేసినటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి. 13 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం కష్టాలున్నా సరే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. పేదవాడి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేశారు. 220 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం చేశాం. గతంలో కట్టిన భవనాల్లో అసాంఘిక కార్యక్రమాలు నడిపారు. కొన్ని దగ్గర పలింగమాల ఆఫీసులు పెట్టారు. మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ విధ్వంసం చేశారు. ప్రతి ఒక్క అధికారికి ఈ సందర్భంగా కోరుతున్నాను, జెన్యూన్ గా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. చిన్న అటెండర్ నుంచి పెద్దవారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక్క పైసా ఎవరికైనా సరే ఎవరైనా తీసుకున్నట్టుగా తెలిస్తే తీసుకున్న వ్యక్తి ముఖం చూడను. ఇచ్చిన వాడికి జెన్యూన్ గా
జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తాను. ఇప్పటికే తెలంగాణలో, కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. ఏదో ఆదరాబాదరగా చేయడం కంటే దీనికంటే మిన్నగా మనం ఏ రకంగా చేయగలం అనేది ఒక స్టడీ చేయమని ఒక అధికార బృందానికి నిర్ణయించాం. వీలైనంత తొందరగా రిపోర్ట్ వస్తే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం చేస్తాం. అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలువెత్తుగా పెరిగిన ముళ్ల చెట్లను శరవేగంగా తొలగిస్తున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలోని భవనాలు, ఇతర నిర్మాణాలు దూరం నుంచి స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. పూర్తిస్థాయి సచివాలయ నిర్మాణానికి అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన శిలాఫలకం బయటపడడంతో రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి దాష్టికం చేసిందో, అమరావతి రాజధానిగా నిర్మిస్తాను మా మెదడులో ఆలోచనలు ఉన్నాయి అన్న వాళ్ళు ఏ రకంగా చేశారో, అమరావతిని ఎంతటి విధ్వంసం చేశారో దానికి తార్కాణమే ఇదిగోండి చూడండి. ఈ కంపని ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంప ఈ కుప్పలు ఎత్తే ఎంత రాసులు తేలుతున్నాయో చూడండి. ఈ 2 నెలలు అయిన కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలల నుంచి జంగిల్ క్లియరెన్సే ఇది సరిపోతుందండి. ఆ వర్జాన పొక్లైన్లు కనీసం 100 పొక్లైన్లు ఆ జంగిల్ క్లియరెన్స్కి ఉపయోగిస్తూ ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ మంచి పనులు జనానికి ఇంకా చూపించడానికి ఇది ఒక తార్కాణం అండి. కేవలం ఈ 20 రోజుల్లోనే ఎంత జంగిల్ క్లియరెన్స్ తీశారంటే మొత్తం ఒక 50% వరకు అయిపోయిందండి. ఇవాళ జంగిల్ క్లియరెన్స్ వల్ల ఇక్కడ మనకు కనపడుతున్న బిల్డింగ్స్ అనేది చీకటి నుంచి వెలుగులోకి వచ్చినాయండి. ఈ బిల్డింగ్స్ అన్ని గత 5 సంవత్సరాలు ఈ ముళ్ళ కంపతో మొత్తం అసలు ఇక్కడ బిల్డింగ్స్ ఉండయా లేవా, అసలు ఎట్లా ఉండయా ఏంటా అన్నది పట్టించుకునే ఇది కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి వెంటనే కూడా వాళ్ళు చెప్తున్న మాట ఏంటి, మేము ప్రజలకి సేవకులం, ఎప్పుడు పరిపాలన చేస్తున్నాం అని చెప్పి పాలకులు అని మేము అనుకోవడం లేదు, ప్రజలకి సేవ చేసి సేవకులుగా మేము ఉంటాం, ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకుంటామని చెప్తున్నారు. అది ఫస్ట్ పాలకుడు ఉండాల్సినటువంటి నియమం అనేది అది. ప్రజలకి సేవ చేసి వాళ్ళని ప్రజలు మెప్పించే విధంగా, ప్రజల ఇష్టాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి ప్రజలకి ఏం కావాలో అవి చేసి పెట్టే విధంగా పాలకులు ఉండాలి తప్ప దోచుకు తినడానికో లేదా దాచిపెట్టుకోవడానికో ఈ రకంగా పాలకులు అనేది వ్యవహరించకూడదు. భావితరాలకు స్ఫూర్తి కలిగించడానికి మాజీ ఎంపీ పీవీజీ రాజు వంటి మహనీయుల జీవిత చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మాన్సన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ దివంగత పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో కూడిన పుస్తకావిష్కరణ విజయనగరం కోటలో జరిగింది. సమాజం కోసం తన సంపదనన్నింటినీ దారబోసిన గొప్ప వ్యక్తి పీవీజీ రాజు అని అయ్యన్న కొనియాడారు. ఈరోజు ఒక మహనీయుడి వాళ్ళకు పుస్తకావిష్కరణ భాగంలో మీ ముందు పాల్గొనేందుకు దాని అదృష్టం రావడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అభినవ దానకనుడు తన సర్వ సంపదను వృద్ధి కోసం, సమాజ క్షేమం కోసం దారపోసినటువంటి వ్యక్తి పీవీజీ రాజు గారు. ఈ కోటను దానం చేశారు. దేనికోసం? పబ్లిసిటీ కోసం కాదు, రాజకీయ కోసం కాదు, మన పిల్లల చదువు కోసం. అతను ఈరోజు మన మధ్య లేకపోయినా అతను చేసినటువంటి కార్యక్రమాలు ఈవేళ మనం మాట్లాడుకున్నామంటే ఈ తరం వారు, రాబోయే తరం వారికి, ఈ సమాజానికి పీవీజీ రాజు గారు చేసిన కార్యక్రమాల గురించి మనం చెప్పవలసిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఈ శత జయంతిని పురస్కరించుకుని ఈరోజు మా తాతగారి పేరుతో ప్రారంభం చేస్తున్నాం. ఒక 100 పిల్లలకి మనం స్కాలర్షిప్ నాడే రిలీజ్ చేస్తున్నాము. ఇది నిరంతరం ప్రతి సంవత్సరము మనము రాబోయే రోజుల్లో చెయ్యాలని తల పెట్టుకున్నాము. మన సంస్థ మాన్సా సంస్థ ద్వారా అని ఈ 4 జిల్లాల్లో చేద్దామని అనుకుంటున్నాం. విజయవాడలో నేరాలు అదుపు చేయడం, అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకట్టవేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు డీసీపీ హరికృష్ణ తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో 138 కేసులు నమోదు చేశామన్నారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టి వారి కదలికలు నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాలతో నగర శివారు ప్రాంతాల్లో గంజాయి, మద్యం సేవిస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని వెల్లడించారు.
ప్రతి సండే కూడా రౌడీస్కి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇప్పుడు రౌడీలే కాదు, సస్పెక్ట్స్, ల్యాండ్ ఆర్డర్, క్రైమ్, ఆల్ సస్పెక్ట్ సీట్లు ఓపెన్ చేస్తాము. వీళ్ళందరి మీద కొంచెం మనం ఒక నిఘా పెట్టి ప్రతి సండే వాళ్ళ మూవ్మెంట్ స్టడీ చేయడం జరుగుతుంది. మనం ఒక ఆకస్మిక తనిఖీ చేసి కోడల్లో చెక్ చేసినప్పుడు ఆ వ్యక్తుల్లో కనుక వీళ్ళు కూడా ఉన్నట్టయితే వాళ్ళు ప్రాక్టికల్గా మనం చెప్పిన కౌన్సిలింగ్కి అతను చేసేదానికి తేడా ఉన్నట్టు. మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ తీసుకురావడం అనేది లేకుండా శాంతి భద్రతలు మరింత పటిష్టంగా ఉంటాయి. ఈ 3 కాన్సెప్ట్లతోటి ఒక స్పెషల్ డ్రైవ్ నేను టేకప్ చేయడం జరిగింది. మాసివ్గా తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక ఏఆర్ గ్రౌండ్స్, పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలా విశాలంగా ఉన్న ప్రదేశాల్లో పెట్టి బ్రెత్ అనలైజర్తో టెస్ట్ చేసి వాళ్ళు తాగున్నట్టయితే కేసు రాయడంతో పాటుగా కొద్దిగా కౌన్సిలింగ్ చేసి వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియపరిచి, లేకపోతే భార్య పిల్లలు అయితే వాళ్ళు కూడా తెలియపరిచి, అమ్మ చెప్పండి, రోడ్ల మీదకి రావద్దు. ఇది మా కాన్సెప్ట్. హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఓవైపు హైడ్రా అనధికార నిర్మాణాలను నిలమట్టం చేస్తుండగా మరోవైపు రెవెన్యూ, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా హైడ్రా బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో ఉన్న తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ భూముల్లో ఉన్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేత వివాదంగా మారింది. అక్కడున్న ఓ కుటుంబం ఆ స్థలం తమదేనని చెబుతుండగా తమ పరిధిలో ఉన్న పాత భవనాలను కూల్చివేశామని లీడ్ క్యాప్ అంటోంది. లీడ్ క్యాప్ శ్రీనివాస్ నాయక్ మీద గిన్నెగా సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి. 10 years నుంచి వీళ్ళిద్దరు ఒకటే పోస్ట్ మీద ఉన్నారు. వీళ్ళకి ఏం ట్రాన్స్ఫర్ కాలే. వీళ్ళేమో చాలా స్కామ్ చేసేవారు. దీని మీద అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. అన్ని ఎవిడెన్స్ మీడియా ద్వారా లీగల్గా నేను ప్రొసీడ్ అవుతా. ఇవాళ నా ఇల్లు డిమాలిష్ చేసి నాకు రోడ్ పైన చేసి చిన్న పిల్లలు ఉన్నారు సార్. నేను ఎక్కడ పోవాలా? నేను జస్టిస్ మాకు ఎక్కడ దొరుకుతుంది? ఇది పోలీస్ వాళ్ళకి 200 పోలీస్ వాళ్ళకి తీసుకొని వచ్చి మొత్తం డిమాలిష్ చేసి మా ఇల్లు. మేము చెప్తున్నాం వాళ్ళకి ఆర్డర్ ఉంటే చూపించండి సార్ అంటే వాళ్ళు ఆర్డర్ ఏం చూపించాలి మాకు. 4 కుమారులు ఉన్నా కనీసం భోజనం పెట్టడం లేదని ఓ వృద్ధురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన సంఘటన కరీంనగర్ జిల్లా అలుగునూరులో చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కనిపెంచిన కుమారులు తనకు భోజనం పెట్టడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 4 కుమారులున్నా తాను మాత్రం గుడిసెల్లోనే తలదాచుకుంటున్నట్లు వృద్ధురాలు పేర్కొంది. ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ ఆమె కుమారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నా కొడుకులు భూవేసక బజార్లకు వస్తారు. ఇంట్లోకి రాస్తారు. రామవురా కన్ను కల్లి అని లోపం అంటారు. 4 ఇండ్లు కట్టినా బాగోయి మానకుండా కళ ఉన్నది. 20 రూపాయలు కళ 12 అసలు రడ్డి మీద వచ్చి వచ్చిన ఆయన బొమ్మన్నారు. నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరిస్తుంటే కూరక లోకము పొద్దు సాగు బొమ్మన్నారు. బొమ్మంటే నేను వచ్చిన. సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను తరలించాలని డిమాండ్ చేస్తూ దమ్మాయిగూడ మున్సిపాలిటీ సమీప గ్రామాల ప్రజలు అద్రాస్పల్లి రహదారిపై ధర్నాకు దిగారు. డంపింగ్ యార్డు మూలంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న దుర్వాసన, దోమల మూలంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను వేరే ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. రామ్కీ సంస్థ 75 ఎకరాల్లో ఉన్న గుండ్ల చెరువును సైతం కబ్జా చేసి డంపింగ్ యార్డుగా వినియోగిస్తున్నారని తెలిపారు. వెంటనే హైడ్రా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్జిటి ఇచ్చిన ఉత్తర్వులు అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ అనుకోండి, గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీనిపై నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. గత 10-15 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంతో మంది అనారోగ్యం పడుతున్నారు. చనిపోయిన వాళ్ళు, చిన్నపిల్లలకు అంటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. దాదాపు కూడా రోజుకు దాదాపు ఒక 10,000 టన్నులు ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తూ ఉంది. ఇక్కడ రామ్కీ వాళ్ళు ఏం చేశారంటే ఇటు పక్క ఒక చెరువుని, గుండ్ల చెరువు అని చెప్పి చెరువు ఉండేదండి, చెరువుని నాలాన్ని కబ్జా చేసేసి దాన్ని డంపింగ్ యార్డ్లో కలుపుకున్నారండి. దానికి వత్తాసుగా హెచ్ఎండి వాళ్ళు ఆ ల్యాండ్ మీరే తీసుకోండి అని చెప్పేసి అని అలా హెచ్ఎండి వాళ్ళు వాళ్ళకి ల్యాండ్ అలకాట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసిందండి. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.